హలో ఫ్రెండ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే నేను చూశాను ఈరోజు ఎపిసోడ్. నిన్న చూస్తేనే టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ అనుకున్నాను. ఈరోజు టూ మచ్, 3 మచ్, 4 మచ్ అంతకు మించి ఓవర్ యాక్షన్ అయితే ఉంటుంది. అబ్బా, లైక్ వాళ్ళని చూస్తే అసలు ఎప్పుడు విడిపోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఒకరిని అతుక్కొనే కూర్చొని ఉన్నారేమో అన్నట్టు నాకు అనిపించింది. ఏదన్నా చూడాలంటే రియాలిటీ ఉండాలి. అసలు రియాలిటీనే నాకు అనిపించట్లేదు. చూస్తుంటే మనకు అనిపిస్తుంది వాళ్ళకి ఎట్లా ఉందో, కానీ మనకైతే రియాలిటీగానే అనిపించట్లేదు. ప్రియాంక అయితే అసలు అమ్మో, ఆమె అయితే జీవించేసింది. బిగ్ బాస్ షోకి వెళ్ళి మరి అన్ని రోజులు ఉంది, అన్ని రోజులు శివుని చూడకుండా ఉంది. ఇక్కడ వచ్చి అసలు కనీసం పొద్దున వాళ్ళకి వాల్స్ పెట్టినట్టుంటారు, ఈవినింగ్ కల్లా అయిపోయినట్టుంది ఈ ఎపిసోడ్ అయితే. 4-5 గంటలకే వాళ్ళంతా ఫీల్ అయిపోతున్నారు. నాకు తెలిసినంత మటుకైతే సెలబ్రిటీస్ ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు, లేకపోతే గొడవలయ్యి కొంచెం దూరంలో ఉంటారు, షూటింగ్లకి వెళ్తూ ఉంటారు, ఇన్ని జరుగుతూ ఉంటాయి. అసలు ఇక్కడైతే అసలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేము, మేము ఉండలేము అన్నట్టు ఓవర్ యాక్షన్ చేశారు భయ్య. అబ్బో, ఆ ఓవర్ యాక్షన్కి అయితే దేవుడా రావడా అని దండం పెట్టుకోవాల్సిందనమాట. లైక్ నాకు ఒకటైతే ఇక్కడ అనిపించింది అనమాట, హరిత హరీష్ కనుక ఉన్నట్లయితే మీ పార్ట్నరు చివరి స్టేజ్లో ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ మనసులో ఉన్న మాటలు కన్నప్పుడు. హరిత హరీష్ గారు చంప పగలు కొడతాను ప్రేమ గురువుని అన్నాడు కదా, ఇవాళ చంప కాదు, నాకు తెలిసి రచ్చరంబోలే అయిపోయేదేమో, అట్లా ఉంది. ఆయన ఉన్నట్టయితే ఇవి ఒక్కొక్కరికి ఇచ్చి పడేసేవాళ్ళేమో మసాలా అంటేది, నాకు తెలిసి. అలా ఉందన్నమాట ఈ ఎపిసోడ్. అబ్బాబ్బా, జీవించేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనుకుంటే, లాస్ట్ ఎపిసోడ్లో మనకేం జరిగింది, వంటలు, ప్రేమ లెటర్లు ఇలా ఇస్తున్నారు కదా. సో రిమైనింగ్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు, అలాగే లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్ చదువుకుంటూ ఎమోషనల్ అయిపోయారు. అలా జరిగిందనమాట. ప్రేమ గురు సడన్గా వచ్చేసి మీ పార్ట్నర్ని టచ్ చేసి మీ పార్ట్నర్ ఎవరో గెస్ చేయండి అని చెప్తారు. దానికి మీకు అలా గెస్ చేసిన వాళ్ళకి మంచి హ్యూజ్ ఉంటుంది అని చెప్పాడు. ఆ యూజ్ ఏంటి అనుకుంటున్నారు, 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడాలంట. పక్కనే ఉన్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా, అమ్మ అనగానే పలికేంత దూరంలో ఒకరికొకరు హ్యాండ్స్ పట్టుకొని ఉంటున్నారు, ఫుడ్ని షేర్ చేసుకుంటున్నారు. నాకైతే నవ్వొచ్చింది భయ్య, ఇదైతే అమ్మో రామా అనిపించింది నాకైతే. సో 1 by 1 వచ్చేసి హ్యాండ్స్ని టచ్ చేసి తన పార్ట్నర్స్ అయితే చెప్పుకుంటారనమాట. పార్ట్నర్ గెస్ట్ చేయగలను ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్. నేనైతే ఉండలేను, నేను బతకలేను, నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అని, అబ్బా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, వేరే లెవెల్ ఏడవటం. ఒక్కొక్కళ్ళు అయితే చిన్నపిల్లలాగా ఏడవటం. ఈ రియల్ లైఫ్లో ఉంటారో లేదో తెలియదు, కానీ దీంట్లో అయితే అబ్బా వీళ్ళకైతే అవార్డ్స్ ఇవ్వచ్చు నాకు తెలిసినంత వాటికైతే. ఇందులో ఒక ఆశ మాత్రం గెస్ట్ చేయలేదు, ఆమె గెస్ట్ చేయలేదని ఒక బాధ. ఎవరికైనా అంతే ఉంటుంది, అందరు గెస్ట్ చేసి ఈమె గెస్ట్ చేయకపోతే ఇంకా ఎమోషనల్ అయిపోతుంది, ఇంకా చిన్నపిల్లలాగా ఏడుస్తుంది. ఇది స్పాంటేనియస్గా తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఇంక వీళ్ళందరూ వచ్చేసి నోకరాజుని అడగటం, నోకరాజు ఏమో నాకు కొంచెం బాధగానే ఉంది, పర్వాలేదు, నాకు పొద్దున ఏడ్చేసింది, ఆమెకి ఏం చెప్పలేదు, గెస్ట్ చేయలేదని ఆమె ఏం ఫీల్ అవుతుందో, ఇవన్నీ ఎందుకు సోది చెప్పడం, ఏం పర్లేదు, ఆమె చెప్పకపోయినా మాకు ఇట్లాంటివి ఉండవు. సో ఆమె గెస్ట్ అయిపోయినంత మాత్రాన మా ప్రేమ అయితే ఎక్కడికి పోదు కదా అని స్పాంటేనియస్గా చెప్తే బాగుండేది, స్పోర్టివ్గా తీసుకొని. నాకు తెలిసి ఆయన మనసులో కూడా ఏమెందుకు అసలు కనిపెట్టలేదని అదొక ఫీలింగ్. అది ఏంటంటే బయట చెప్పుకోలేక ఇలా చెప్తున్నాడు అనమాట నోకరాజు, నాకైతే అనిపించింది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకా ప్రియాంక అదైతే అబ్బో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. అసలు ఆమె బిగ్ బాస్ షోకి వెళ్ళింది, ఆమె డ్యాన్స్ ప్రోగ్రాలు ఉన్నా, ఆ ప్రోగ్రాలు ఉన్నా, ఈ ప్రోగ్రాలు ఉన్నా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు ఉంటారో కూడా తెలీదు. ఆమె అయితే ఒక 5 నిమిషాలకి ఆయన చూడకుండా ఉండలేకపోతుందంట. ఇదొకరిని ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. ఇక
ఇంకా ఇందులో ఏంటంటే ఫుల్ ఫన్నీ జాను భానుదనమాట. సో ఆమె అయితే గెస్ చేసింది. ఆయన ముందుగానే ఫీల్ అయిపోతున్నాడు. ఆ లెటర్లో ఏంటంటే, నన్ను క్షమించండి, నన్ను అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఏమైనా తప్పుగా అంటే నన్ను క్షమించండి, ఇలా కొంచెం భారీ డైలాగులు అనేది రాసిందనమాట. సో ఆయనేమనుకుంటున్నాడు, నేనేం తప్పు చేశాను, ఆమె ఏం తప్పు చేసింది, ఎందుకు ఇట్లా అందని చెప్పి రకరకాలుగా థింక్ చేసుకుంటూ ఆమెను అడిగితే, ఏం లేదు ఊరికనే, ఇది ఇంత అమ్మ చిన్నపిల్లలు కూడా ఇలా చెప్పరేమో, కామెడీగా రాసిందంట ఆమె. ఏంట్రా బాబు ఎవరిని తీసుకొచ్చారు అసలు ఈ షోలో కనిపిస్తుంది నాకైతే. చిన్నులు గున్నులు అంట, ఏంటో నేను ఎప్పుడు చూడలేదమ్మా గున్నులు అనే పదం. చిన్నులు అన్నాను కానీ గున్నులు ఏంది, గున్నులు. ఫుల్ ఫన్నీ అనిపించింది. సో అదైతే జరిగిందనమాట. ఆమె ఒక్కటి కొంచెం గెస్ట్ చేయలేకపోయింది, చాలా ఫీల్ అయింది. సరే పోనీ, దాని తర్వాత ఏం జరిగింది, సరే మాట్లాడకుండా అసలు వీళ్ళు కంప్లీట్గా ఉంటున్నారంటే ఆ టాస్క్ పెట్టి ఓకే బాగుంది ఫైన్ అనుకోవచ్చు. దాని తర్వాత వెంటనే మాట్లాడుకుంటున్నారు. ఇంకా దానికి ఆయన ఇచ్చే ఛాన్స్ ఏంటి, వీళ్ళే మాట్లాడుకుంటున్నారుగా మంచిగా. ఇది అసలు ఆ ప్రేమ గురువుని ఏమనుకోవాలో ఏందో. ఆయన కలపటానికి వచ్చాడో లేకపోతే జనాల్ని వాళ్ళిద్దరిని విడగొట్టడానికి వచ్చాడో అర్థం కాదు. మీరు టచ్ చేయలేదని ఫీల్ అవుతున్నారా అని ఒకటి అనడం. అసలుగా ఫీల్ అయిపోతుంది, ఈయన ఫీల్ అయిపోతున్నాడు. నూకరాజు అయినా సరే ఆమె అలా ఏడుస్తుంది, బాధపడుతుంది అన్నప్పుడు పర్వాలేదు, ఏం కాదు, టచ్ అయిపోయినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పొచ్చు కదా. పదే 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 నువ్వు ఎందుకు నా స్పర్శ, ఎందుకు నా హ్యాండ్ పట్టుకొని గెస్ చేయలేదు అని చెప్పి పదే పదే ఈయనే గుచ్చి గుచ్చి చంపుతున్నట్టుంది నాకైతే. ఓరు బాబోయ్ అట్లా అనిపించేస్తుంది నాకైతే. దాని తర్వాత తరిగిడ తరిగిడ తత్త ఇదొక చండాలమైన మ్యూజిక్ నాకైతే. శ్రీముఖి అక్క వచ్చేసి లోపలికి ఒక టాస్క్ అనేది పెట్టిద్ది అనమాట. ఇంతకుముందు అయితే రిలీఫ్ అనిపించింది ఈ పాట అయిపోయిన తర్వాత. అసలు టచ్ చేసి ఒక పార్ట్నర్ని చెప్పాలి అనడమే నాకు కరెక్ట్గా అనిపించలే. అది ఎందుకు ఇది సోది, ఎవరు అది గెస్ చేసినా గెస్ అయిపోయినా అవసరం లేదు అసలు. ఈ థీమ్ అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది అంతా. టాస్క్ పెడతారనమాట. టాస్క్ పెట్టిన తర్వాత శ్రీముఖి చెప్తుందనమాట, 4 టీమ్స్కి అట్లా డివైడ్ చేసేసి టాస్క్ పెట్టింది. కాకపోతే ఇక్కడ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టాస్క్ అయితే మాత్రం. అది నిజంగా ఆ టాస్క్ ఆడటం కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఇందులో విన్నర్ వచ్చేసి జాను అనమాట. నిజంగా సూపర్ క్లవర్గా ఆడింది ఆమె అయితే. నేనైతే అప్రిషియేట్ చేయాలనిపించింది. ఏదేమైనా కానీ ఇది పెట్టినా కానీ ఈ టాస్క్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. సో అది భాను గెలవడం వల్ల ఇంకా జాను గెలవడం వల్ల భాను అయితే వచ్చాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎత్తుకొని అటు ఇటు తిప్పాడు అనమాట. చాలా బాగుంది అసలు అది ఫర్ ఎవర్. అట్లాంటి సిచ్యువేషన్స్ అలాంటివి ఎప్పుడు మనకి రియల్ లైఫ్లో జరగవు కాబట్టి, సో అలాంటి టాస్క్లు ఆడి విన్ అయితే ఉండే హ్యాపీనెస్సే వేరే లెవెల్. అక్కడ ఏదైనా కొంచెం ముద్దుగా మాట్లాడినా ఈ చెప్పినా బాగుంటుంది. ఇది అంతకు ముందుది అదంతా టాస్క్ అయిపోయిన తర్వాత ఫోటోలు పంపించడం, ఓరే బాబోయ్ అట్లా అనిపించింది. టాస్క్ అయితే ఈరోజు ఓవర్ యాక్షన్తో నడిచేసింది. కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. ఇంకా ఆసియా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. టాస్క్ అయిపోయిన తర్వాత సంధ్య అయితే ఏడుస్తూ ఉండిద్ది అనమాట. ఏమేమో క్యూట్గా ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అది ఇది అంటే, నేను కూడా గెలిస్తే బాగుండేది అని ఇట్లా. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు నాకు తెలిసినంత వాటికి ఇలాంటి టాస్క్లు అవసరం లేదు. జనరల్గా బేసిక్గా సమాజానికి ఏం చెప్పాలి ఏంటి అలాంటి మంచి టాస్క్లు మంచి మెసేజ్లు ఇస్తే బాగుండిద్దని నా ఒపీనియన్. నాలాగే మీరు కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు నిజంగానే ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా లేదో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.